ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించానంటావు. నేను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానంటావు. అవునమ్మా. నేను ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని మర్చిపోతావా? అమ్మా, మర్చిపోలేను అంటావు. సో బెంజ్ కార్లలో తిరిగే ఈ చాముండేశ్వరిదేవి అన్నీ మర్చిపోయి ఒక పూరి గుడిసెకు వెళ్ళి మీ అమ్మాయిని మేము చేసుకుంటామని అడగాలంటావు. అవునమ్మా. ఓకే గిరి, అత్తయ్య ఆ ఇంటికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇచ్చేయి. అత్తయ్య కరెక్ట్. కోటికి పడగెత్తిన మీ అంతటి గొప్పవాళ్లు మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం అమ్మా. అవును, ఆస్తి అంతస్తు ఐశ్వర్య హోదా ఉన్న మాలాంటి వాళ్ళు మీ ఇంటికి రావడం మీకు అదృష్టం కావచ్చు. కానీ మీలాంటి వాళ్ళు మా ఇంటికి గాని మా జీవితాల్లోకి గాని రావాలనుకోవడం మాకు అదృష్టం కాదు, అవమానం. ఏమిటమ్మా మీరనేది? అర్థం కాలేదా? నా ఫ్యాక్టరీలో ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల జీతం తెచ్చుకునే 500 మంది కూలీలలో ఒక్కరితైన నీ కూతురు వాటన్నిటికీ యజమానైన నా కొడుకుని ప్రేమించటం, పెళ్లి చేసుకోవాలనుకోవడం మీ అంతస్తుకు తగ్గ ఆలోచనేనా? దానికి బుద్ధి లేకపోతే పెద్దదానివి, మందలించాలన్న జ్ఞానం నీకు లేదా? నువ్వు ఈ ఇంటికి కట్టే అద్దె నేను మా కుక్కకు పెట్టే బిస్కెట్ల ఖరీదు చెయ్యదు. నీ కూతురు నెలంతా కష్టపడి సంపాదించే జీతం నా కూతురు ఒక్కరోజు బ్యూటీ పార్లర్కి ఇచ్చే బిల్లంత ఉండదు. ఏం చూసుకుని నీ కూతురు నా కొడుకుని ప్రేమించింది? కుక్కలకి ఖరీదైన తిండి పెట్టే మీకు పేదవాళ్ళంటే ఎటువంటి అభిప్రాయం ఉందో మిమ్మల్ని చూస్తేనే అర్థమైందిలేండి. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి, అభిమానంతో బ్రతికే మాలాంటి వాళ్ళని అవమానించటం అంత సంస్కారం అనిపించుకోదు. అభిమానం? కూతురి మానాన్ని వేలం వేయాలని చూస్తున్న మీకు అభిమానమా? చాముండేశ్వరి, కొంచెం నాగరికత తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో. చాముండేశ్వరి దేవి గారు, నాగరికత ఇంకా గుర్తుండబట్టే నేను నీ ఇంటికి వచ్చాను. నేను తలుచుకుంటే ఎవరినైనా బజారు పాలు చేయగలను, దానికోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టగలను. కానీ నేను ఇప్పుడు వచ్చింది నిన్ను కొనటానికి. ఎంత కమ్ముతావు నీ కూతురి దొంగ ప్రేమను? చాలే ఆపవమ్మా. మేం చిన్నవాళ్ళమే, చెడిన వాళ్ళం కాదు. పేదవాళ్ళమే గాని నీలాగా పెదవిదారే వాళ్ళం కాదు. నీ దగ్గర బోల్డంత డబ్బుంటే ముప్పొద్దులా తిను, అంతేగాని సంస్కారం ఉన్న మాలాంటి వాళ్ళ మీదకి వస్తే చూస్తూ ఊరుకో. ఊరుకోవా? నీలాంటి వాళ్ళని ఎలా ఊరుకోపెట్టాలో నాకు బాగా తెలుసు. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. ఇల్లంతా వెతకండి. సెర్చ్ ద హౌస్. అటు 50,000 రూపాయలు మీ అమ్మాయి దొంగతనం చేసినట్టు మాకు రిపోర్ట్. అందుకే ఈ ఇల్లు సోదా చేస్తున్నాం. బాబు, మేం పేదవాళ్ళం అయ్యుండొచ్చు గాని దొంగతనాలు చేసి బ్రతికే నీచమైన స్థితికి దిగజారలేదు. నా కూతురు అలాంటి పని చేసి ఉండదు. అవును సార్, నాకు అసలు డబ్బు గురించి తెలియదు సార్. ఇదేదో ఆ చాముండేశ్వరి దేవి గారు చేసిన పనే ఉంటుంది. చాముండేశ్వరి దేవి గారికి పని లేదా? మీ మీద దొంగతనం మోపడం తప్ప. సార్, ఆ గదిలో 50,000 రూపాయలు దొరికాయి సార్. అమ్మా, ఇదేదో మోసం. నాకేం తెలీదమ్మా, నాకేం తెలీదు. నేను దొంగతనం చేయలేదు, నేను రాను. అమ్మా, నేనే పాపం ఎరగనమ్మా. డబ్బు నేను తీయలేదమ్మా.